లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 163. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. నామార్థము. త్రయీ త్రిపుటిగా ఉన్నది, త్రివర్గ నిలయ ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికము, త్రిస్థా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలుగా ఉన్నది, త్రిపురమాలిని భౌతిక మానసిక ప్రాణక రూపములే మాలగా ఉన్నది, నిరామయ వ్యాధులు లేనిది, నిరాలంబ ఆలంబనము లేనిది, స్వాత్మారామ తన ఆత్మయందు రమించునది, సుధాశ్రుతి అమృతం శ్రవించున్నది. శ్లోకార్థము. అమ్మ స్థూల సూక్ష్మ కారణ శరీరములని త్రిపురములను మాలగా ధరించి జాగ్రత్త స్వప్న సుషుప్తులైన త్రిస్థా రూపంతో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములను త్రిపుటిగా ధరించిన త్రిపుర మాలినివి తల్లి. నీవు సమస్తానికి ఆలంబనవై ఏ ఆలంబలానేని తల్లివి. స్వ ఆత్మలో రమిస్తూ సుధారసమును కురిపించు అమృత వర్షినివి తల్లి. అద్వైతార్థము. త్రయీ త్రిపుటి అంటే జీవుడు తనను తాను మరిచిన స్థితిలో దైవం నుంచి విక్షేపం పొందటం వల్ల ప్రపంచాన్ని తనకంటే భిన్నంగా గ్రహించు స్థితి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే జీవుడు ప్రపంచమని అనుకుంటున్నాడు. చూచుట చూడబడింది చూచువాడు, వినుట వినబడినవి వినేవాడు, వాసన చూచుట వాసన చూడబడేది వాసన చూసేవాడు, రుచి చూచుట రుచి చూడబడేది రుచి చూడబడేవాడు, స్పర్శించుట స్పర్శించబడేది స్పర్శించువాడు. జీవుడు ఈ ప్రకారం మాత్రమే ప్రపంచాన్ని గ్రహించగలడు. ఇలా జరుగుటకు కారణము మనస్సు. ప్రాణం నుంచి బయలుదేరి ఇంద్రియాల ద్వారాగా బాహ్య ప్రపంచంలోకి ప్రసరించటం. ఇలా ప్రవర్తించుచున్నందున త్రిపుటి జ్ఞానం కలగజేస్తున్న విశ్వశక్తిని త్రయీ అని సాధన చేయువారు ఈ త్రిపుటిలో జ్ఞానం తెలుసుకొనటము, జ్ఞేయం తెలుసుకోబడేది, జ్ఞాత తెలుసుకునేవాడు ఆ త్రిపుటిలో లయమై ఆత్మజ్ఞానం పొందగలరు. జ్ఞానం తెలుసుకొనటము, జ్ఞేయం తెలుసుకోబడేది, జ్ఞాత తెలుసుకునేవాడు. ఈ ముగ్గురు కూడా ఒకటే. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునేది అంతా కూడా ఒక్కటే. త్రివర్గ నిలయ. ఈ విశ్వం 3 విధాలుగా ఉంది. అవి ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఉదాహరణకు మామిడి పండు ఉంది. అందులోని కణ నిర్మాణం, స్వభావం, ఆవిష్కరణ, రుచులు దైవ నిర్ణయం ప్రకారం మొదట సూక్ష్మ స్థితిలో అవ్యక్తంగా ఉన్నవి. దైవం దానిని ఎందుకు అలా సృజించాలని నిర్ణయించిందో అది దైవానికి మాత్రమే తెలుసు. ఇట్టి దైవ సంకల్పమును ఆది దైవికం అన్నారు. అంటే ఆ మామిడి పండు, మనం బయటికి మామిడి పండు చూస్తున్నాం, కానీ ఆ టెంకెలోనే మొత్తం చిన్న చెట్టు, ఆకు, కొమ్మలు, రెమ్మలు, పిందెలు అన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆ టెంక భూమిలో పెడితే కొన్ని రోజులకి అది సూర్యరశ్మిని, భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ తీసుకుని
సమస్తము సూర్యచంద్రుల యొక్క దానితో చక్కగా అది మొత్తం అంతటిని తీసుకుని దానిలో నుంచి అన్నీ కూడా వస్తున్నాయి ఆ టెంకలో నుంచి. ఆ సంకల్పానుసారం మామిడి పండు ఒకానొక భౌతిక పదార్థంగా ఆవిష్కృతమైంది. దైవ సంకల్పం పంచభూతాల ద్వారాగా ప్రసరించి పనిచేసినప్పుడు అది ఆయా భౌతిక రసాయన పదార్థముల సమ్మేళనంతో మామిడి పండుగా ఆవిష్కృతమైంది. ఇది ఆది భౌతికమైంది. అయితే ఆ మామిడి పండు యొక్క రుచి వ్యక్తికి మారుతుంది. ఆయా ఆరోగ్య స్థితులు, అభిరుచులు, సమయ సందర్భాలను అనుసరించి మామిడి పండును తిన్నవారు రకరకాల సంతృప్తి లేక అసంతృప్తులు పొందుతారు. అంటే రుచి ఒకటే అయినప్పటికీ వ్యక్తికి రసాస్వాదనలో తేడా ఉంటుంది. అది వారి ఆత్మానుభవం అవుతుంది. ఇదే ఆధ్యాత్మికం. దైవ సంకల్పం ఆది దైవికం, ప్రకృతి ఆది భౌతికం, వ్యక్తి అనుభవం ఆధ్యాత్మికం. అంటే ఇప్పుడు చూడండి, ఒకటే ఇప్పుడు మనకి కూరలైనా మామిడి పండైనా ఏదైనా అంతే. ఒకటే కూర ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రుచులను బట్టి ఒకళ్ళకి బాగుంటుంది, ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకేమో ఎంతో బాగుంటుంది. అట్లా ఈ 3 వర్గాలుగా ప్రపంచమంతా విశ్వశక్తియే పనిచేస్తుంది. అది దేనిలోనూ అక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది విశ్వశక్తి మాత్రమే. త్రిస్తా జీవులన్నీ జీవించే క్రమంలో 3 అవస్థలు అనుభవిస్తున్నవి. మెలకువతో ఉంటూ ప్రపంచాన్ని గమనిస్తూ ఉండే స్థితిని జాగ్రత్త అవస్థ అని, నిద్రపోతూ కలలు కంటూ ఉండే స్థితిని స్వప్నావస్థ అని, ఓడలు తెలియకుండా నిద్రించే స్థితిని సుషుప్తావస్థ అని అంటారు. సకల జీవులు ఈ 3 అవస్థలలో జీవిస్తారు. సాధకునికి కుండలిని జాగృతమైనప్పుడు 3 అవస్థలను దాటి 4వ అవస్థ అయిన తురియా అవస్థను, తురియా ఆనందమును అనుభవిస్తాడు. ఈ తురియా అవస్థను పొందిన జీవుడు దేవుడవుతాడని త్రిస్తా అనే నామానికి నామార్థము. మనం ప్రతి ఒక్కళ్ళము కూడా ఫస్ట్ స్లోగా వెళ్తాము కళల నుంచి అక్కడికి, తర్వాత తెలియదు. మళ్ళీ సేమ్ కళల నుంచి మళ్ళీ అలా బయటకు వస్తాము. అలా కాకుండా ఈ 3 స్థితుల్ని దాటి ఉన్న స్థితిని త్రిస్తా అంటారు. త్రిపురమాలిని విశ్వం నందలి జీవులు 3 కోశాలతో నిర్మించబడినాయి. అవేంటి? శరీరము, మనసు, ప్రాణశక్తి. జీవులలో వీటిని అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు అన్నారు. మనసు అనగా తత్వము. నిర్జీవంలో ఇది పదార్థ తత్వంగాను, ఇతర జీవులలో ప్రకృతి తత్వంగాను, మానవులలో ఇది మనస్తత్వంగాను ఉంది. ఈ 3 కోశములనే త్రిపురములని అంటారు. ఈ 3 కోశములు ఒకదానితో మరొకటి అల్లినట్లుగా లేక ఇమిడినట్లుగా విశ్వరచన సాగిస్తున్నది. కావున విశ్వశక్తిని త్రిపురమాలిని అని కీర్తించారు. సాధకుడు ఈ 3 పురములను గుర్తెరిగి ఈ 3 పురములను కలిపి తనను సృజించిన త్రిపురములకు ఆధారమైన దైవ శక్తిని త్రిపురమాలిని ధ్యానించుతూ త్రిపురాంతకుడుగా ముక్తిని పొందాలి. అంటే మనము ఈ శరీరము, మనసు, ఈ ప్రాణము ఇదే అనుకుంటున్నాము. ఈ 3ంటిని నడిపించేది ఎవరు అనేది మనము గుర్తించాలి. నిరామయ సాధకుల్లో సాధన పెరుగుతున్న కొద్దీ ముందుగా వారి మనస్సు, శరీరము, తరువాత శరీరము సకల వ్యాధుల నుంచి విముక్తులవుతారు అని నిరామయ అనే నామానికి నామార్థము. నిరాలంబ దైవీ శక్తి ఎటువంటి ఆధారం లేనటువంటిది. సాధకులు కూడా ప్రపంచంలో దేనిని ఆశించకుండా తీవ్ర సాధన చేస్తున్నప్పుడు అతడికి కావలసిందంతా అతడి దగ్గరకు వస్తుంది. సాధకులు ఇతరులకు ఆలంబనమై ఉంటారు, వారు మాత్రం నిరాలంబంగా ఉంటారు అని అర్థము. అంటే మనకి కోరికలు, ఎటువంటి కోరికలు లేకోకుండా మనకి దైవము ఏది ఇస్తే
దానితో మనము తృప్తి పడినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటాము. అప్పుడు భగవంతుడు కూడా మనకి ఏది కావాలో, ఈ ప్రయాణానికి మనకి ఏది మంచిదో అదే మనకి అందిస్తారు. స్వాత్మా రామ, అందుకే అంటారు కదా, అడిగితే కొంచెమే, అడగకపోతే ఎక్కువ అని. అట్లాగా మనకి మనకి కోరికలు ఎప్పుడైతే మనకు ఉండవో అప్పుడు భగవంతుడే మనకి ఏది అందించాలో అది అందిస్తారు. స్వాత్మారామ, తన ఆత్మ యందు సదా రమించుటనే స్వాత్మారామ అన్నారు. సుధాశ్రుతి, అమృతధారను స్రవింపచేసేది. కొందరు సాధకులు తీవ్రమైన సాధనతో మనోన్మణి అయిన పీయూష గ్రంథి నుంచి స్రవించు అమృతాన్ని నాలుక పైన ఆస్వాదిస్తారు. అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై సుషుమ్న నాడిలోకి ప్రవేశం జరిగి క్రమంగా షట్చక్రముల గుండా పైకి ప్రయాణం చేస్తూ సహస్రారంలో ఉన్న చైతన్యం అనే బిందువుతో సమాగమం చెందినప్పుడు ఆ చైతన్యమే సుధారసంగా అమృత బిందువులుగా మారి వర్షిస్తాయి. సుధాశ్రుతి, అమృతధారను స్రవింపచేసేది. కొందరు సాధకులు తీవ్రమైన సాధనతో మనోన్మణి అయిన పీయూష గ్రంథి నుంచి స్రవించు అమృతాన్ని నాలుకపై ఆస్వాదిస్తారు. అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై సుషుమ్న నాడిలోకి ప్రవేశం జరిగి క్రమంగా షట్చక్రముల గుండా పైకి ప్రయాణం చేస్తూ సహస్రారంలో ఉన్న చైతన్యమనే బిందువుతో సమాగమం చెందినప్పుడు ఆ చైతన్యమే సుధారసంగా అమృత బిందువులుగా మారి వర్షిస్తాయి అని మనకి పద్మాజక్క అమ్మ చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్తాము, ఇది గురు ముఖత మనము చక్కగా చేసుకోవాలి అని. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.